పరిశుద్ధాత్మ యొక్క జీవము, దేవుని ఆత్మ అనైక్యతలో నుండి సంపూర్ణమైన ఐక్యతలోనికి పరిశుద్ధాత్మనే యేసు నామములో తీసుకుని తెచ్చునుగాక. అనైక్యతలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు ఐక్యతలోనికి, పరిశుద్ధాత్మ అనే బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటలో శ్రద్ధ వహించుడి అని ఎఫెసీ 4వ అధ్యాయము 1-2లో పలుకుతున్నట్లుగా అది కంటిన్యూ చేయండి. అది ఎఫెసీ 5:15లో అది పూర్తిగా అయింది వాక్యము. జ్ఞానుల వలె నడుచుకున్నట్లు ఏం పడాలి? జాగ్రత్త పడాలి. బివేర్ ఆఫ్ దట్. జాగ్రత్తగా ఉండాలి. చూడండి ఒక కరిచే కుక్క ఉన్నదనుకోండి, ఆ కుక్క ఎట్లా కరుస్తుంది కాబట్టి అక్కడ హెచ్చరిక రాసి పెడతారు. హల్లెలూయా. హెచ్చరిక రాసి పెడతారు. ఎందుకంటే అది సడన్ గా డోర్ ఓపెన్ అయి ఉంది అనుకోండి, వచ్చిన వ్యక్తికి తెలియదు అది ఎలా అటాక్ చేస్తుందో. అందుకే దానికి ముందే బివేర్ ఆఫ్ డాగ్, కుక్క ఉంది ఇక్కడ, అది ఎంటబడుతుంది, జాగ్రత్త అని ముందే హెచ్చరిక పెట్టాడా. జాగ్రత్తగా చూసుకొనుడి. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో ఇందు నిమిత్తము అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తము మన ఒక్కొక్కరిపై ఏముందని గ్రహించుకోవాలి. మద్యములో మత్తులై ఉండకూడదు. ఆ మద్యములో మత్తులు, ఒకవేళ మనము ఎవరు మద్యం తీసుకోవట్లేదు, కానీ వేరే విధమైన మత్తులు కూడా ఉన్నాయి. ఈ లోక సంబంధమైన విధానములలో కొన్ని మత్తులు ఉన్నాయి. సమయ సద్వినియోగం కాకుండా కొన్ని రకములైన విషయాలలో మాత్రమే అపవాది తీసుకొని వెళుతూ మత్తులుగా మార్చేటువంటి, లేదా నిద్ర మత్తు కావచ్చు, లేదా కొన్నిసార్లు భోజన సంబంధమైన మత్తు కావచ్చు. కొన్ని మత్తులు ఉన్నాయి. మద్యం మాత్రమే కాదు, మాటల ముచ్చట్ల మత్తు కావచ్చు. ఎందుకంటే లూకా 21:19లో ఉంటుంది. అక్కడ కొన్ని విధాలైన మత్తులు. మద్యంతో మత్తులై ఉండకుడి. దుర్వ్యాపారం కలదు. ఆ మద్యములో చాలా దుర్వ్యాపారం ఉంది కాబట్టి ముఖ్యముగా మద్యముతో మత్తులై ఉండకుడి. ఆత్మ పూర్ణులై ఉండుడి. దేవునికి స్తోత్రము. అయితే మనము దేనితో పూర్ణమై ఉండాలి? పరిశుద్ధాత్మతో నింపబడి పూర్ణులమై ఉండాలి.